బ్రో, తల్లికి వందనం పథకంలో మరొక ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏంటి ఆ కొత్త నిర్ణయం? అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి గురించి కూడా స్టిల్ ఇప్పటికీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మీరు వచ్చి 10 నెలల సమయం అవుతుంది, ఏ ఒక్క హామీని కూడా మేనిఫెస్టోలో రాశారు, ఓకే అందరికీ పంచిపెట్టారు, వాటి గురించి చెప్పుకున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. కానీ వాటి గురించి ఇప్పటి వరకు ఈ 10 నెలల్లో ఏమైనా చేశారా, ఒకటైనా అమల్లోకి తీసుకొచ్చారా అని చాలా మంది కూడా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. కాకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవి కూడా వాళ్ళు కనిపిస్తున్నాయా, కనిపించినా కూడా కావాలని అంటున్నారా ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అమరావతి పనులు కావచ్చు, పోలవరం పనులు కావచ్చు, అండ్ రైతులకు ఎక్కడో రోడ్లు వేయించడం కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అండ్ మూగజీవులు అంటే వాటికి దాహం తీర్చడానికి కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా వాటికి నీటి తొట్టెలు కట్టించడం కావచ్చు. సో ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నప్పటికీ ఎవరు కూడా కంటపడట్లేదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో వీటన్నిటికీ కూడా ఒక అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఇప్పుడు తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. అయితే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఏంటంటే 2 విడతలల్లో ఈ డబ్బులు అనేవి తల్ల అకౌంట్లో వెయ్యాలా లేకపోతే ఒకేసారి వెయ్యాలా అని వాటి గురించి అయితే ఆలోచిస్తున్నారంట. సో మొత్తానికి ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ తల్లి అకౌంట్లో మాత్రం 15,000 రూపాయలు అంటే ఏదైతే తల్లికి వందనం పథకం చెప్పారో సో దాని విషయంలో మాత్రం ఈసారి ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. సో ఈ ఇయర్లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకుంటారో అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, సో వాళ్ళందరి తల్ల అకౌంట్లో మాత్రం డబ్బులు వస్తాయి. కాకపోతే 2,500 చొప్పున 2 విడతల్లో వేయాలా, సంవత్సరంలో 2 సార్లు, లేకపోతే 15,000 ఒకేసారి వేయాలా. సో ఇప్పుడు ఈ యొక్క ఇయర్ మొత్తానికి సంబంధించి ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అవుతాయో జూన్ కన్నా ముందు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి అయితే వస్తాయి. అండ్ ఇదే విషయంలో ఇంకొక పథకం గురించి కూడా ఆలోచిస్తున్నారు, అన్నదాత సుఖీభవ. సో మరి అన్నదాతలకు కూడా సేమ్ ఇదే టైంలో కూడా వేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ముందుగా వాళ్ళకు వేయాలా లేకపోతే వీళ్ళకి వేయాలా అనే విషయంలో కూడా క్లారిటీ అనేది కొంచెం అధికారులు అందరితో కూడా వాళ్ళు కూర్చొని చర్చించిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ఈ పథకాలు అయితే అమల్లోకి అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా తల్ల అకౌంట్లోకి ఎందుకు స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఒక జీరో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లోనే వేయొచ్చు కదా, తల్ల అకౌంట్లోకి వేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళ కోసమే ఉపయోగిస్తారు అనే దాంట్లో కూడా క్లారిటీ లేదు అనే విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఎట్లా అంటే ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళకు ఓట్లు వేసేది కావచ్చు అండ్ ఎవరు మాట్లాడితే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాన గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా పేరెంట్స్ అకౌంట్లో వేస్తేనే వాళ్ళ దృష్టిలోకి అరే ప్రభుత్వం మనకి పథకాన్ని అమలు తీసుకొచ్చిందని వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి సో మరి ఆ సైడ్ నుంచి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికైతే ఎవరైతే పథకాలు తీసుకురావట్లేదు అమల్లోకి రావట్లేదు అని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా తల్లికి వందనం పథకం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇవి మాత్రం అమల్లోకి వస్తామని అయితే వాళ్ళు గ్యారంటీగా అయితే క్లారిటీగా చెప్పేశారు.